అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన ఒకే రకం అనే కథను విందాం. ఈ కథ మార్చి 1983 చందమామలో ప్రచురింపబడింది. తెల్లవారుతూనే వంట పని ప్రారంభించిన చైతన్య వీధిలో ఏదో కలకలం విని వాకిలి దగ్గరకు వచ్చాడు. ఎదురుగా ఒక గుర్రపు బండి ఆగి ఉన్నది. దాని చుట్టూ 10 మంది మనుషులు మూగి ఉన్నారు. చైతన్య గబగబా వెళ్లి బండిలోకి తొంగి చూశాడు. లోపల ఒక 50 ఏళ్ల పెద్ద మనిషి విపరీతమైన గుండె నొప్పితో మెలికలు తిరిగిపోతున్నాడు. ఆయనది పొరుగురని తెలుసుకున్న నలుగురు బండివాడితో మనిషి ప్రాణం దక్కేలా లేదు, వెంటనే వాళ్ళ ఊరు తీసుకుపో అన్నారు. బండివాడు గుర్రాన్ని అదిలించబోయేంతలో చైతన్య అడ్డుపడి, గుండెపోటు వచ్చినప్పుడు ప్రయాణం పనికిరాదు, విశ్రాంతి అవసరం, ఈయన్ని మా ఇంట్లోకి తీసుకువెళ్తాను అని బండివాడి సాయంతో స్పృహం లేని అతన్ని ఇంట్లోకి తెచ్చి పడక సర్ది పడుకోబెట్టాడు. తరువాత చైతన్య బండివాడిని వైద్యుడి కోసం పంపాడు. వైద్యుడు వచ్చి ఏవో మందులిచ్చి పర్వాలేదని చెప్పి వెళ్ళిపోయాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న చైతన్య బంధువుల సాయంతో చదువుకుని ఆ ఊళ్ళో ఉద్యోగం సంపాదించాడు. సొంతాన ఇంటెడు పని చేసుకుని కచేరీకి వెళ్లే ముందు వంట పని ఆరంభిస్తాడు. చైతన్య పని పూర్తి చేసుకుని వచ్చేసరికి గుండెపోటుతో బాధపడుతున్న రోగికి స్పృహ తెలిసింది. ఆయన తానున్న కొత్త ప్రదేశం చూసి ఆశ్చర్యపోతూ చప్పున మంచం మీద నుంచి లేచి కూర్చుని, నేనెక్కడున్నాను అని అన్నాడు. చైతన్య ఆయనకు జరిగింది చెప్పి, ఇప్పుడు ఒంట్లో బాగున్నది కదా అని అడిగాడు. ఆయన చైతన్యకేసి ఆప్యాయంగా చూస్తూ, నా పేరు రామభద్రయ్య, సమయానికి ఆదుకుని నా ప్రాణం కాపాడావు. నేను గుండె జబ్బు మనిషిని, నీ సహాయం ఈ జన్మలో మరువలేను అన్నాడు. తరువాత చైతన్య రామభద్రయ్యకు స్నానం ఏర్పాట్లు చేశాడు. ఆయన స్నానం చేసి వచ్చాక వేడివేడిగా భోజనం వడ్డించాడు. ఆ వంట చేసింది చైతన్య అని తెలుసుకుని రామభద్రయ్య, వంట అద్భుతంగా ఉన్నది, తింటుంటే మా ఇంట్లో భోజనం చేస్తున్నానేమో అనిపిస్తున్నది అన్నాడు. రామభద్రయ్య ఆ పూటే తన ఊరు బయలుదేరి వెళతానన్నాడు. జబ్బు మనిషిని ఒంటరిగా పంపడం బాగుండదనుకుని చైతన్య కచేరీకి సెలవు పెట్టి బండిలో ఆయనతో వెంట బయలుదేరాడు. ఊరు చేరేసరికి సాయంత్రం అయింది. రామభద్రయ్య చైతన్యం తన భార్యకు, కొడుకు, కూతురుకు పరిచయం చేసి చైతన్య చేసిన సహాయం గురించి చెప్పాడు. అందరూ అతనికి తమ కృతజ్ఞతలు చెప్పుకొని ఆ రాత్రికి ఇంట ఉండి తెల్లవారాక వెళ్ళవలసిందిగా కోరారు. చైతన్య సరేనన్నాడు. రామభద్రయ్య కొడుకు చైతన్యకు ఊరు చూపించేందుకు తీసుకువెళ్ళాడు. రామభద్రయ్య తన భార్యతో, కుర్రవాడు చాలా బుద్ధిమంతుడు, మన అమ్మాయికి ఇంతకంటే మంచివాడు దొరకడం సాధ్యం కాదనుకుంటాను అన్నాడు. ఆ సమయంలో ఆయన కూతురు పుష్ప అక్కడే ఉన్నది. ఆమె అతి గారాబంగా పెరిగింది. వంట చేతనైనా ఆమెకు వంట గది అంటేనే చీదర. పరమ బద్ధకపు మనిషి. తండ్రి అన్నదానికి తల్లి సమాధానం ఇచ్చే లోపులే పుష్ప అందుకుని, ఈయనతో పాటు ఆ ఇంట్లో మరెవరుంటారు అని అడిగింది. అతనికి మరీ అంత దగ్గర బంధువులంటూ ఎవరూ లేరు, ఒంటరిగా ఉంటాడు అన్నాడు రామభద్రయ్య. ఒంటరిగా ఉంటాడా? మరి వంట మాటో అన్నది పుష్ప. అతనే వండుకుంటాడు, అచ్చం మీ అమ్మ వండినట్లే వండగలడు అన్నాడు రామభద్రయ్య చిన్నగా నవ్వి. తండ్రి చెబుతున్న దాన్ని బట్టి చైతన్య బుద్ధిమంతుడు, మంచివాడు, తన దృష్టికి చాలా అందంగా కనపడుతున్నాడు. మరేం ప్రశ్నలకన్నా పుష్ప ఈ పెళ్లికి ఒప్పుకున్నది. ఆ రాత్రి భోజనాలయ్యాక రామభద్రయ్య చైతన్యను మిద్ది మీదకి తీసుకుపోయి, నువ్వు మా ఇంట్లో అందరికీ బాగా నచ్చావు, మా అమ్మాయి పుష్పను చూశావు కదా, నీకిచ్చి చేయాలనుకుంటున్నాను అన్నాడు. చైతన్య ఒక క్షణకాలం నివ్వెరపోయాడు. ఇది తానేమాత్రం ఊహించిన సంగతి. అతడికి ఒంటరి జీవితం కొంత విసుగనిపిస్తున్నది. అందంగా ఆరోగ్యంగా ఉండే పుష్పతో పెళ్లికి అభ్యంతరం చెప్పవలసిన కారణం అతనికి ఏదీ కనిపించలేదు. సరే అంటూ తల ఊపాడు చైతన్య. ఆ తర్వాత నెల తిరక్కండానే పుష్పతో అతడి వివాహం జరిగిపోయి ఆమె కాపురానికి వచ్చింది. వచ్చిన మర్నాడే ఆమె బారెడు పొద్దెక్కి గాని నిద్రలేవలేదు. కచేరీకి వేళమించిపోతున్నదని చైతన్య హడావుడిగా వంట ముగించి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి పుష్ప గుడికి వెళ్ళింది. ఆలస్యం అవుతుందేమో అని చైతన్య వంట చేసేశాడు. ఆ రాత్రి పుష్ప భోజనం చేస్తూ, మా నాన్న చెబితే నమ్మలేదు, మీది అచ్చు మా అమ్మ వంటే అన్నది ఉత్సాహంగా. భార్య అలా ప్రశంసించేసరికి చైతన్య పొంగిపోయాడు. అయితే మర్నాడు కూడా తెల్లవారాక భార్య ఎంతకు నిద్ర లేవకపోయేసరికి చైతన్య ఆమెను తట్టి లేపి, కచేరీకి వేళ అవుతున్నది, నువ్వు లేచి త్వరగా వంట ముగించు అన్నాడు. వంట మాట వింటూనే పుష్ప వెంబేలు పడిపోయి ఏమి చెప్పాలో తోచక ఒంట్లో బాగుండలేదండి అనేసింది. ఈ విధంగా పుష్ప ఏవో సాకులు చెబుతూ వారం రోజుల పాటు చైతన్య చేతనే వంట చేయించడమే కాక ఇంటి బూజులు దులపడానికి కూడా అవి నాకు అందమంటూ అతడి చేతే ఆ పని కూడా చేయించింది.
భర్తతో ఇలాంటి దోబూచులాటతో విసిగిపోయిన పుష్ప ఆ మర్నాడు అమ్మా నాన్నలను చూడాలని ఉన్నదంటూ పుట్టింటికి ప్రయాణం కట్టింది. ఆ తర్వాత ఆమె 15 రోజులకు తిరిగి వస్తూనే, ఇవాళ నాకు ఒక చీర కొనండి అన్నది. ఇప్పుడు చీర దేనికి? ఒక పండగ లేదు, పబ్బం లేదు అన్నాడు చైతన్య. పండగలతో ఏం పని? ఎంతో కాలంగా నెలకొక చీర కొనుక్కోవడం నాకు పుట్టింటి అలవాటు అన్నది పుష్ప. ఆ సాయంత్రం భార్యను బజారుకు తీసుకువెళ్ళి చీర కొనిపెట్టాడు చైతన్య. ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు బాడుగ బండి ఎక్కుతుండగా పుష్ప చెయ్యి వెణికింది. ఆ రోజు కూడా ఎప్పటిలా వంట పని చైతన్యకు తప్పకపోగా చెయ్యి నొప్పి పుడుతున్నదంటూ మరికొంతకాలం పుష్ప వంటగదికేసి వెళ్లడమే మానుకున్నది. అయితే ఇలా దినదినగండంగా వంట పని తప్పించుకోవడం చిరాకనిపించి ఒకనాడు ఆమె చైతన్యను, మన పెళ్లికి ముందు మీకు ఎవరు వంట చేసి పెట్టేవారు అని అడిగింది. నేనే చేసుకునేవాణ్ణి అన్నాడు చైతన్య. ఆ జవాబుకు సంతోషించిన పుష్ప, అలా చెప్పండి, మరి ఇప్పుడు నన్ను వంట చేయమని అడుగుతారెందుకు? ప్రతిదీ గుప్పెడు వేసే చోట 2 గుప్పెళ్ళు వేస్తే సరి, మనిద్దరికీ వంట సిద్ధమైపోతుందన్నది అన్నది. ఆ మాటలో చైతన్యకు భార్య మనస్తత్వం పూర్తిగా అర్థమైపోయింది. మర్నాడు ఉదయం అతను కచేరీకి వెళుతుండగా పుష్ప, చీర కొని చాలా కాలమైంది, సాయంకాలం వచ్చేప్పుడు నాకు ఒక మంచి చీర చూసి కొనుక్కురండి అన్నది. చైతన్య జవాబివ్వకుండా మౌనంగా వెళ్ళిపోయాడు. సాయంత్రం కచేరీ నుంచి వచ్చేటప్పుడు తను వాడుకగా కొనే బట్టల దుకాణానికి పోయాడు. అక్కడ దొంతర్లుగా పేర్చి ఉన్న చీరల్లో నుంచి ఒక ఎర్రరంగు చీర తీసివ్వమని దుకాణం వాణ్ణి అడిగాడు. క్రితంసారి మీరు అమ్మగారు వచ్చినప్పుడు అలాంటి చీరే కొనుక్కుపోయారు. ఇప్పుడు మీకు నచ్చిన మరొక రంగుది తీసుకుపోండి అన్నాడు దుకాణం వాడు. కాదు, అదే కావాలని ఎర్రరంగు చీర తీసుకుని డబ్బు చెల్లించి ఇంటికి వచ్చేశాడు చైతన్య. ఆ చీర చూస్తూనే పుష్ప ముఖం చిట్లించి, పోయినసారి తీసుకున్న రంగుదే మరొక చీర తెచ్చారు, ఇది దుకాణంలో ఇచ్చేసి మరొకటి తీసుకురండి అన్నది. మళ్ళీ ఎక్కడెళ్ళేది? నీ దగ్గర ఉన్న అన్ని చీరల్లో ఒకే రంగువి 2 ఉంటే మునిగిపోయిందేమిటి అన్నాడు చైతన్య. ఏదో చాలా తెలివిగా మాట్లాడాననుకోకండి. 25 చీరలున్నా ఎవరూ ఒకే రకం కట్టుకునేందుకు ఇష్టపడరు. రంగులో, నాణ్యంలో ఎక్కడో మార్పంటూ ఉండాలి అన్నది పుష్ప. చీరల్లోనే ఒకే రకంవి 2 ఉంటే సహించలేని నీవు, నా జీవితం మాత్రం పెళ్లికి ముందు తరువాత కూడా ఒకే రకంగా ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? మీ నాన్న ఆరోగ్యం బాగుండటం లేదని ఇన్నాళ్ళు నీ ఆగడాలు సహించి ఊరుకున్నాను అంటూ చీర తీసుకుని బజారుకు వెళ్ళిపోయాడు చైతన్య. భర్త మాటలో ఉన్న సత్యం గ్రహించిన పుష్పకు ఇన్నాళ్లుగా అతడి మనసుకు బాధ కలిగించినందుకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన తల్లి వంటను తండ్రి మెచ్చుకున్నప్పుడు తల్లి మొహంలో కనిపించే ఆనందం, తృప్తి ఆమెకు గుర్తుకు వచ్చింది. 2 గంటల తర్వాత చైతన్య మరొక రంగు చీరతో ఇంటికి వచ్చే లోపల పుష్ప వంట పూర్తి చేసి అతను వాకిట్లోకి రాగానే, నేను మూర్ఖురాలిని, నన్ను క్షమించండి అన్నది. మూర్ఖులకు తన తప్పు తెలియదు, తప్పులు తెలుసుకున్న నువ్వు మూర్ఖురాలివి కానే కావు అని నవ్వుతూ చైతన్య తాను దుకాణం నుంచి తెచ్చిన నీలరంగు చీరను భార్య చేతికి ఇచ్చాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.